హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి టాపిక్ని మనం డిస్కస్ చేసుకోవాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఏంటి అంటే జనరల్గా మనకి ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ లైక్ మోజు, ఇన్స్టాగ్రామ్ ఇలాంటి యాప్స్ మనం వాడుతున్నప్పుడు అందులో ఒక యాడ్ వస్తుంది. ఆ యాడ్ ఏంటి అంటే, బాబు మీరు ట్రేడ్ చేసే కార్లు కొనొచ్చు, బంగ్లాలు కొనొచ్చు, లైక్ ఇలాగా అండ్ విత్డ్రా చేసే అమౌంట్ విత్ ఇన్ సెకండ్స్లో మీ అకౌంట్లో క్రెడిట్ చేస్తా అంటూ చెప్తూ ఉంటారు. ఇలాంటి ప్లాట్ఫామ్ ఒక దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. ఆల్మోస్ట్ దానికి మిలియన్స్ ఆఫ్ యూజర్స్ ఉన్నారు. వాళ్ళు ఏంటి ఈ ప్లాట్ఫామ్ అంటే అది ఒలింపీ ట్రేడ్ అనే ప్లాట్ఫామ్ గురించి హ్యూజ్ పబ్లిసిటీ జరుగుతుంది ఫేస్బుక్లోను, యూట్యూబ్లోను, మోజ్లోను, అలాగే ఇన్స్టాగ్రామ్స్లోను. కానీ ఈ సైట్ గురించి చాలామందికి తెలియని విషయం ఏంటంటే, నిజంగా చాలా వితిన్ మినిట్స్లో మనకి క్రెడిట్ అవుతాయి, అమౌంట్ వాళ్ళు క్రెడిట్ చేస్తారంటే అందరూ నమ్మేసి వెళ్ళిపోయి అందులో ట్రేడింగ్ చేయడం చేస్తున్నారు. జనరల్గా వీళ్ళు చేస్తున్నది ఏంటి, ఫస్ట్ ట్రేడింగ్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే వాళ్ళు మన తాలూకా అన్ని డీటెయిల్స్ తీసుకుంటున్నారు విత్ కేవైసీ కూడా. అయిపోయిన తర్వాత మనము ట్రేడింగ్ చేస్తున్నాం. ఆ ట్రేడింగ్ చేసినప్పుడు ఏంటయ్యా అంటే, సపోజ్ మనము ఇండియన్ కరెన్సీని డాలర్లోకి మార్చుకుని మనం ట్రేడింగ్ చేస్తూ ఉంటాం. ఈ మార్చుకునే ప్రక్రియ జరిగిన తర్వాత సపోజ్ మనం ఒక $10 లేదా ఒక $20 మనం ఎర్న్ చేసినప్పుడు ఫస్ట్ విత్డ్రా ఏదైతే ఉందో ఆ విత్డ్రా అనేది విత్ ఇన్ ద మినిట్స్లో పడిపోతుంది. వెంటనే మనం అనుకుంటున్నాం డెఫినెట్లీ దిస్ ఈజ్ ఫెయిర్ యాప్, మన డబ్బులు మనకి రిటర్న్ వచ్చే మనం ట్రేడ్ చేయొచ్చు ఇంకా అని చెప్పి అనుకుంటాం. కానీ సెకండ్ విత్డ్రాల్స్ ఏదైతే రెండోసారి మనం విత్డ్రా చేద్దామని చెప్పి మళ్ళీ మనం ట్రేడ్ చేసి రెండోసారి విత్డ్రా చేద్దామని చెప్పి ఎప్పుడైతే చూస్తామో విత్డ్రా అమౌంట్ మనకి తిరిగి క్రెడిట్ అవ్వడానికి అది మన అదృష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది. జనరల్గా నేను కూడా అలాగే ఫస్ట్ అక్టోబర్ 15న నేను ఫస్ట్ ట్రేడ్ చేయడం జరిగింది ఒలింపీ ట్రేడ్ సైట్లో. యాక్చువల్గా నేను ఇది ఫేస్బుక్లో చూశాను. ఓకే, ట్రేడింగ్ అంటే ఎవరికి మాత్రం ఇంట్రెస్ట్ ఉండదు, ఓకే ట్రై చేద్దామని చెప్పి చేశాను. ఒక $10 డిపాజిట్ చేశాను. నేను $25ని విత్డ్రా చేశాను. అది విత్ ఇన్ ద మినిట్స్లో నా అకౌంట్ క్రియేట్ అయింది. నాకు అనిపించింది వెంటనే, హౌ ఫేర్ దిస్ ఈజ్ అనిపించింది. నిజంగా చాలా ఫేర్గా అనిపించింది. వెంటనే ఏం చేశాను, ఒక 2 days తర్వాత అంటే 17th రోజు మార్నింగ్ మళ్ళీ నేను అందులో ఒక $10 మళ్ళీ డిపాజిట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఏవైతే ఆ $10 ఉన్నాయో అవి $25 అయిన తర్వాత విత్డ్రా చేశాను. విత్డ్రా చేసిన తర్వాత నుంచి కూడా ఈరోజు లైక్ మార్చ్ 2024 వరకు కూడా వాడి అమౌంట్ నాకు క్రెడిట్ చేయడం జరగలేదు. సరే ఏంటంటే ఈ మధ్యలో కాన్వర్జేషన్ ఏం జరిగాయంటే చాలా జరిగాయి. ఏదైతే మార్చి 17 వెయిట్ చేశాను, మార్చి 18 వెయిట్ చేశాను, మార్చి 19 వెయిట్ చేశాను. 3 days అయిపోయిన తర్వాత వాడిని నేను అడిగాను, ఏమైనా నా అమౌంట్ నాకు క్రెడిట్ అవ్వలేదు ఏంటి అని చెప్పి అడిగితే, త్రూ మెయిల్ అడిగితే మెయిల్లో ఒక రెస్పాన్స్ వచ్చింది, మీకు క్రెడిట్ చేసాం, మీరు స్టేట్మెంట్ పంపించండి అని. ఓకే అని చెప్పి నేను స్టేట్మెంట్ ఎందుకు పంపించాలని చెప్పి 10 సార్లు అడిగాను. నాకు పర్లేదని చెప్పి అంటున్నాను. మీరు రిఫరెన్స్ నెంబర్ ఉంటుంది కదా, మీరు పేమెంట్ నాకు ఆల్రెడీ చేసేసి ఉంటే ఆ నెంబర్ షేర్ చేయండి, నేను బ్యాంక్తో చూసుకుంటాను, నేను స్టేట్మెంట్ మీకు ఎందుకు షేర్ చేయాలని చెప్పి అడిగాను. హౌఎవర్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. సరే ఇందులో దాచడానికి ఏముందని చెప్పి నేను కూడా స్టేట్మెంట్ వాళ్ళకి షేర్ చేశాను. షేర్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి అసలు ఆన్సరే రాలేదు, ఎందుకంటే వాళ్ళు నాకు క్రెడిట్ చేయలేదు. అయితే ఇలా సెవరల్ టైమ్స్ లైక్ అక్టోబర్ 17 తర్వాత నుంచి నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 నెలల్లోనూ నేను మెయిల్స్ కూడా చేశాను, లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటాను. బట్ వాళ్ళు ఎటువంటి భయానికి గురవరు. ఇంకోటి ఏంటంటే ఇలాంటి మోసాలు ఇంకా వాళ్ళు నాకు తెలిసి చాలా చేస్తూనే ఉండొచ్చు. మేబీ నేను ఇనిషియల్లోనే దాన్ని ఐడెంటిఫై చేసి నేను ఇంకా దాంట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టలేదు. దయచేసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆ యాప్ గురించి తెలుసుకోండి. దయచేసి అందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టద్దు. ఒలింపీ ట్రేడ్ అనేది ఒక ఫేక్ యాప్. వాళ్ళు మన డిపాజిట్ చేసేటప్పుడు కూడా సమ్టైమ్స్ అమౌంట్ హోల్డ్ అవుతూ ఉంటుంది. ఆ హోల్డ్ అయిన అమౌంట్ అనేది ఎటుపోతుందో తెలియదు. వాళ్ళు ఆ ట్రేడింగ్ వాళ్ళకి అకౌంట్లోకి పడినా కానీ వాళ్ళు మనకి రెస్పాన్స్ అనేది ఇవ్వరు. అలాగే మనం విత్డ్రా చేసిన అమౌంట్ కూడా మనకు క్రెడిట్ అవ్వదు. సో దయచేసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఒలింపీ ట్రేడే కాదు, ఇలాంటి యాప్స్లోకి వెళ్లకుండా ఉంటే బెస్ట్. ఏదైతే జెన్యూన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి దాంట్లోకి వెళ్ళండి. దయచేసి ఇందులోకి మాత్రం ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టి లాస్ అవ్వద్దు అని చెప్పి చెప్పడానికే ఈ వీడియో చేశాను. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.